ఇది కూడా కాదు, ఇది చివరి స్టేట్మెంట్. నీ మీద నేను అసలు నా పార్టీలో లేని గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను లెక్క చేయాల్సిన, నాకు లేకుంటే నాకు ఆపోజిషన్ నువ్వు కాదు, నీ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, ఏదో ఒకటి ఆలోచన చేసుకోమని అయితే మీరు ఆలోచన చేసుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే అంటే ఒక స్థాయి ఉండాల్సిందే కదా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదం చూసినా మేము గౌరవం ఇవ్వాలి. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి, మనం దిగజారడం మంచిదా కాదా. కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి, దయచేసి దిగజారొద్దండి. మీరు దిగజారితే మాకు చూసే వాళ్ళకు కూడా చాలా బాగలేదు. ఊరికే 1,00,000 మెజార్టీలు, 50,000 మెజార్టీ ఎందుకు అవన్నీ మనం మనకు 1,00,000 మెజార్టీ రావాలంటే ఎవరు చంద్రబాబు నాయుడుకి 1,00,000 మెజార్టీ వస్తే ఆయనే చెప్పుకోరు. 1,00,000 మెజార్టీ వచ్చే వాళ్ళే చెప్పుకోరు ఇంతవరకు. అని 1,00,000 మెజార్టీలు వస్తానంటే ఒకసారి ఆలోచన చేయండి, అవతల వాళ్ళకి వినబడాలి ఓట్లని. అదన్నా ఆలోచన. 99% అంటే ఆచరణ 1,00,000 మెజార్టీకి ఇంకా ఎక్కువ రావాలి మనకి. 2,40,000 ఓటింగ్ ఉన్న దగ్గర ఆ 1% అక్కడ పక్క ఓట్లు ఎత్తాయి, 99 నీకే ఎత్తారన్నప్పుడు నీకు ఎంత మెజార్టీ రావాలి. క్యాలిక్యులేషన్స్ పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను, మీరేమన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవిలోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా తిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఊరికి ఏది పెడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోవద్దండి. అన్నీ తెగించే నేను వచ్చినా, ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకునే నేను వచ్చినా, నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు, కదిలేది లేదు. ఈ విషయాన్ని ఒకటి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా.